చేసుకుందాం. పరిశుద్ధుడా పరమగల తండ్రి, అయ్యా మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అయ్యా ఇంతవరకు ప్రభువా నన్ను నిలవబెట్టి నన్ను మరుగుపరిచి దేవా నాతో మాతో అందరితో నాయన ఈ రాత్రికాల సమయంలో మాట్లాడినటువంటి విధానమును బట్టి అయ్యా వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవా నిజమే నాయన, మమ్మల్ని బలపరిచే దేవుడు నీవేనయ్యా. ఆనాడు పౌలు భక్తుడు అన్నాడు, ఈ రోజున మేము కూడా అంటూ ఉన్నాం, నన్ను బలపరచు అని యందు నేను సమస్తమును చేయగలను అని. దేవా నీ బిడ్డలందరూ నాయన ఈ రోజున తీర్మానం చేసుకుంటూ ఉన్నారు. అయ్యా యెజబేలు లాగా, ఏలియాను బలహీనపరిచేవారిలాగా అయ్యా ఈ లోకంలో ఎంతో మంది ఉన్నారు. సాతానుగాడు ఎవరిని పడద్రోయాలా అని, ఎవరిని బలహీనపరచాలా అని అయ్యా వాడు అందరినీ ప్రభువా గాలం వేసి వాడి వైపు లాక్కొంటూ ఉన్నాడు. అయ్యా వాడు సంచరిస్తూ ఉన్నాడు ఎవరిని నాశనము చేయాలా అని. దేవా ఈ దినమున్న ప్రభువా వాడిని జయించేటువంటి శక్తి అయ్యా మీరు మాకు దయచేయమని అడుగుచూ ఉన్నాం. మీ ద్వారా మేము బలములను పొందుకొని, నీ వాక్యము ద్వారా మేము బలము పొందుకొని అయ్యా సాతానును జయించేటువంటి శక్తిని పొందుకొని అయ్యా మా ఆత్మీయ స్థితిలో మేము బలము పొందుకొని నడుచుకుందుముగాక అని ప్రార్థిస్తున్నాం. దేవా మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రికాల సమయంలో ప్రభువా ఎంతమంది అయితే ఈ మాటలు విని ఉన్నారో ప్రభువా అయ్యా ఈ మాటలు ప్రభువా వారి హృదయాలలో ఉంచుకొని అయ్యా ఎటువంటి పరిస్థితుల్లో అయినను సరే మీ ద్వారా శక్తిని పొందుకొని బలము పొందుకొని అయ్యా మీ కొరకు ఆయన అడుగులు వేసేవారిగా, నడిచేవారిగా, పరిగెత్తేవారిగా దేవా విన్నటువంటి ప్రతి ఒక్కరిని నాయన మీరు దీవించమని అడుగుచూ ఉన్నాం. దేవా మీకే వందనాలు స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో ప్రభువా అయ్యా విజ్ఞాపన ప్రార్థనలో నాయన ప్రార్థన అవసరతలు కోరినటువంటి ప్రతి వారిని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. దేవా గత వారం అంతా 20 వారం రోజులు నాయన మా పట్ల మీరు చూపినటువంటి ప్రేమను బట్టి అయ్యా మా పట్ల మీరు చూపినటువంటి కృపను బట్టి దేవా ప్రార్థిస్తూ ఉన్నామయ్యా. అయ్యా సజీవులుగా మమ్మల్ని నుంచి నాయన ఈ రాత్రికాల సమయంలో విజ్ఞాపన కూడికల్లో అయ్యా మమ్మల్ని నిలబెట్టినటువంటి విధానం బట్టి దేవా వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రార్థన అవసరతలు కోరినటువంటి ప్రతి వారిని బట్టి అయ్యా గృహాల విషయాలలో, గర్భఫలముల విషయంలో, వివాహాల విషయాలలో అయ్యా చదువు విషయంలో, ఆరోగ్యం విషయంలో అయ్యా ఇంకా అనేక మంది నాయన వారు కోరినటువంటి ప్రతి విషయంలోనూ నాయన దేవా నీ సన్నిధిలో మొరపెడుతూ ఉన్నామయ్యా, నీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ ఉన్నామయ్యా. అయ్యా మా మొరను ఆలకించండి, మా విజ్ఞాపనలను ఆలకించండి దేవా. ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతమైనటువంటి కార్యాలు జరుగునుగా కానీ ప్రార్థిస్తూ ఉన్నాం. ఎవరైతే నీ యందు విశ్వాసం ఉంచి నీలో అడుగులు వేస్తారో, నిన్ను కలిగి నడుచుకుంటారో అయ్యా వారి కుటుంబంలో బలమైనటువంటి కార్యాలు జరుగునుగా కానీ ప్రార్థిస్తూ ఉన్నాం. దేవా మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అయ్యా నీ సన్నిధిలో కనబడుతున్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. ఈ దినమున మీ మాట చేత వాళ్ళని బలపరిచినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవా ఇంకను వారిని, వారి కుటుంబాలను దీవించు, వారి పనులను, వారి ఉద్యోగాలను దీవించండి. దేవా మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సంఘాన్ని దీవించండి, సంఘ బిడ్డలను దీవించండి, సంఘాన్ని అభివృద్ధిపరచండి. అనేకమైనటువంటి నూతన ఆత్మలను ప్రభా సంఘంలోకి మీరు నడిపించండి. అయ్యా ఈ సంఘము చుట్టూరు ఉన్నటువంటి ప్రతి ఒక్కరి కుటుంబము పేరు పేరు చెప్పున నాయన ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి. ఈ రాత్రికాల సమయంలో ప్రభా ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి. ఈ మాటలు వింటున్నటువంటి ప్రతి ఒక్కరి కుటుంబాన్ని దేవా మీరు దర్శించండి. వారి కుటుంబాల్లో ఉన్నటువంటి ప్రతి అవసరతను నాయన యేసు నామములో తీర్చబడునుగా కానీ ప్రార్థిస్తూ ఉన్నాం. దేవా మీకే వందనాలు స్తోత్రాలు. ప్రాముఖ్యంగా నాయన అయ్యా ఈ మాటలు విన్నటువంటి ప్రతి ఒక్కరూ వాక్యానుసారముగా సత్యము కలిగి అయ్యా సత్యంలో నడుచుకునేటువంటి భాగ్యము దయచేయమని అయ్యా నీ చిత్తమైతే, నీ రాకడ ఆలస్యమైతే ఆదివార కాలపు ఆరాధనలో నాయన ఈ రీతిగా మేమందరము కలుసుకొని అయ్యా మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ మీ మాటలను వింటూ నీ సన్నిధిలో నీ ఆవరణంలో గడిపే భాగ్యము మాకు అందరికీ దయచేసి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకొనమని మా అందరికీ నాయన మంచి ఆరోగ్యము దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.
యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం. ప్రభు యేసు నామముకు సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి, అందరికీ వందనాలు. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్. దేవుని కృప మీకు తోడై ఉండునుగాక. ఆమేన్.